1 ఇయర్ ప్రజాపాలన పైన రిపోర్టు సర్వే చేసారు. ఎవరు ఓటా అనేటువంటి రీసెర్చ్ అండ్ స్ట్రాటజిస్టులు ఒక సర్వే చేశారు. ఏడాది పాలనకు ప్రజాపాలనకు ఏడాది సర్వే రిపోర్ట్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు దీనికి సంబంధించినటువంటి తీసుకున్నారు. వీళ్ళు ఈ సర్వే వివరాలు ఎట్లా ఉన్నాయి, ఏంది, శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, ఏంటి అనేది ఇవన్నీ ఉన్నాయి. ఈ సర్వే చేసినటువంటి ఆయనను కూడా మనము ఒకసారి మన స్టూడియోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆయన వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీని మీద ఎట్లా తీసుకున్నారు ఏంటి అనేది. మొత్తం శాంపిల్స్ 1677 శాంపిల్స్ తీసుకున్నారు. సర్వే విధానం సింపుల్ ర్యాండమ్గా తీసుకున్నారంట. పని ఆధారం నిరుద్యోగులు అంటే ఎవరెవరి నుంచి తీసుకున్నారు, నిరుద్యోగుల నుంచి 12%, రైతుల నుంచి 15%, కూలీల నుంచి 5%, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 6%, ప్రైవేటు ఉద్యోగుల నుంచి 21%, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి 3%, గృహిణుల నుంచి 14%, కార్మికుల నుంచి 8% శాంపిల్స్ సేకరించారు. వయసు ఆధారంగా కూడా ఇట్లా ఈ వయసుల వారి నుంచి. అయితే ఏడాది కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అంటే 100లో బాగుంది అని 31% మంది, బాలేదు అని 35% మంది, పర్వాలేదు అని 22% మంది, చెత్తగా ఉందని 12% మంది. అంటే బాగుంది పర్వాలేదు అంటోళ్ళు రెండు కలుపుకుంటే 53%, అసలు బాలేదు చెత్తగా ఉంది అని కలుపుకుంటే ఇవెంత కొంత 35%, ఇది 12%. సో ఇట్లా ఇది ఉంది. పర్వాలేదు కొంత బాగానే ఎక్కువ 20% ఉన్నది. సో అంటే ఇక్కడ బాలేదు అనే దానికే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. ప్రజావారి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా అన్నప్పుడు పరిష్కారం ఇస్తున్నారు అని చెప్పేసి 16% మంది, కావడం లేదని 23% మంది, కొన్ని మాత్రమే అవుతున్నాయని 34% మంది, తెలియదు అని చెప్పేసి 27% మంది చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు అవుతాయని అనుకుంటున్నారా అంటే అవుతాయి అని 14% మంది, కావు అని 20% మంది, కొన్ని మాత్రమే అవుతాయని 62% మంది, తెలియదు అని చెప్పేసి 4% మంది అంటున్నారు. ఇక కొన్ని 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంటు బిల్లు అమలు అవుతుందా అని చెప్పేసి అడిగితే అవుతోంది అని 34% మంది అవుతున్నారు, కావడం లేదని 7% మంది అవుతున్నారు, కొంతమందికే అవుతుందని 55% మంది అంటున్నారు, రీడింగ్లో మోసాలని చెప్పేసి 4% మంది అంటున్నారు. సో అవుతుందని 34% మంది అంటున్నారట, కొంతమందికి అవుతుందని 55% మంది అంటున్నారట. ఇక జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా అంటే వస్తున్నాయని 72% మంది అంటున్నారంట, రావడం లేదని 9% మంది అంటున్నారంట, ఒకేసారి రావడం లేదని 5% మంది, గతం కంటే నయమే ఉందని చెప్పేసి 14% మంది అంటున్నారంట. ఎవరి పాలన బాగుంది అన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డి పాలన గురించి అడిగితే 35% మంది బాగుంది అని అంటున్నారంట. సో కేసీఆర్ పాలన గురించి అడిగితే 44% మంది బాగుంది. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందని 35% మంది, కేసీఆర్ పాలనే బాగుందని 44% మంది, అటు ఆయనకు దాదాపు 10% మంది డిఫరెన్స్ ఉంది. ఇద్దరు వేస్ట్ అని చెప్పేసి 19% మంది, కొత్త సీఎం రావాలని 2% మంది అంటున్నారు. రేవంత్ ప్రభుత్వము 5 ఏళ్ళు ఉంటుందా అంటే ఉంటుంది అని 67% మంది, ఉండదని 12% మంది, రేవంత్ను మారుస్తారని 9% మంది, ఎవరు వచ్చినా ఇంతే అని చెప్పేసి 12% మంది అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 25 మార్కులని 59% అంటున్నారు, 50 మార్కులని 35% అంటున్నారు, 75 మార్కులని 6% మంది అంటున్నారు, 100% అని ఒక్కరు కూడా వేస్తారంట, 0%. సో 25 అంటే పాస్ కూడా చేస్తలేరు, ఈ లెక్కన ఫెయిల్ అనమాట. 35 మార్కులు వస్తే పాస్ అన్నట్టు. ఎన్ని మార్కులు వేస్తారంటే ఈయన ఫెయిల్ అనే చెప్తున్నారు ముఖ్యమంత్రిగా, పరిపాలన సీఎంగా. కుటుంబ గణన మరియు కులగణన మరియు కుటుంబ సర్వేల అవసరమా అంటే అవసరమని 50% మంది, అవసరం లేదని 23% మంది, లెక్కలు బయటికి రావు అని చెప్పేసి 18% మంది, కేసీఆర్ చేసినవి ఎక్కడ అని చెప్పేసి 9% మంది. హైడ్రా మీ ప్రాంతానికి రావాలా అంటే రావాలి అని 12% మంది, వద్దు అని 43% మంది, అక్రమం ఏదైనా కూల్చాలని 29% మంది, కేవలం బెదిరించడానికి అని చెప్పేసి 16% మంది. మూసీ ప్రక్షాళన అవసరమేనా అంటే అవసరమని 50% మంది, అవసరం లేదని 15% మంది, పూర్తి చేయడం కష్టమని 19% మంది, వ్యాపారం కోసమని 16% మంది. కేసీఆర్ కేటీఆర్ను అరెస్టు చేస్తారనుకుంటున్నారా అంటే చేస్తారు అని 7% మంది, చేయరు అని 54% మంది, రాజీ కుదిరింది అని చెప్పేసి 14% మంది, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి 25% మంది. గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టులో కొనసాగడం పైన మీ అభిప్రాయం మంచిదే అని చెప్పేసి 17% మంది, అనవసరం అని చెప్పేసి 46% మంది, దొంగలను పట్టడానికి
అని చెప్పేసి 13% మంది, దోపిడీ కొనసాగడానికి అని చెప్పేసి 24% మంది. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉంటుందా అంటే ఉంది అని చెప్పేసి 45% మంది చెప్తా ఉన్నారు. మనం రోజు మొత్తుకుంటూనే ఉంటాం, జనం కూడా గదే అంటున్నారు. చూడండి, రేవంత్ రెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి కుటుంబం అంతా, సోదరులే కాదు కుటుంబం అంతా పాలనలో జోక్యం చేసుకుంటుంది. లేదు అని 33% మంది, అతిగా ఉంది అని చెప్పేసి 10% మంది, అంటే 55% మంది ఉంది అని చెప్పేసి, పాలన గాడి తప్పిందని చెప్పేసి 12% మంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి అని 35% మంది, బీఆర్ఎస్ పార్టీకి అని 39% మంది, ఎన్డీఏ కూటమికి అని 19% మంది, ఇతరులకు 7% మంది. సో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 35%, 39%, అంటే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి 4% ఎక్కువ ఓట్లు రాబోతా ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉన్నది. సో బీఆర్ఎస్ పుంజుకుంది అనమాట ఈ సంవత్సర కాలం లోపల. కీలక కామెంట్లు ఏం చేసిరు, ఎవరెవరు ఏం చేశారు అంటే, రేవంత్ మాటకారే కానీ పనివంతుడు కాదు, రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు, తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండు సున్నా తప్పదు, రియల్ ఎస్టేట్ డబ్బుల కోసమే మూసి ప్రక్షాళన, కేసీఆర్ డబ్బులు తిన్నాడు, జనానికి కూడా పెట్టాడు, కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేసే దమ్ము రేవంత్కు లేదు, రేషన్ కార్డులు ఇవ్వకుండా ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓటేషన్ తప్ప రేవంత్కు కాదు, 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే కాంగ్రెస్ నేతలు ఆగుతలేరు, అధికారం లేకుండా ఏడాది కూడా ఉండలేకపోతోంది బీఆర్ఎస్, వయసు పోరగాళ్లు ఒట్టు వేయించుకొని కాంగ్రెస్ గెలిపించారు, కాంగ్రెస్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ వల్ల కాదు, కేసీఆర్ అప్పులు తెచ్చి మా కడుపు నింపిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు, ఆర్టీసీ బస్సులో మహిళలకు సగం టికెట్ అయినా తీసుకోవాలి, టైంపాస్ కోసం బస్సులు ఎక్కేవారు ఎక్కువయ్యారు, యూత్ బీజేపీ పట్ల మోడీ పట్ల క్రేజీగా ఉన్నారు, రానున్న రోజుల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతున్నది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు కేంద్రాన్ని అడగమంటున్నారు, కేసీఆర్ అప్పులు తీర్చడానికే రేవంత్కు టైం సరిపోవడం లేదు, రేవంత్ పాలన అంచనా వేయాలంటే ఇంకొంత సమయం ఇవ్వాలి, కేసీఆర్ ఉంటే ఇప్పటికి 2 సార్లు రైతు బంధు ఇచ్చేవాడు, సీఎం సీటు కాపాడుకోవడమే రేవంత్ రెడ్డి డ్యూటీ, చంద్రబాబు దయతోనే రేవంత్ సీఎం అయ్యిండు. రోజు మనం చెప్పే ముచ్చట్లు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నట్టుందిగా, ఇవన్నీ చదువుదామా, ఏముంది పట్టు. సో ఇట్లా ఈ సర్వే ఏం చెప్తా ఉందంటే, బీఆర్ఎస్ పుంజుకుంది అని చెప్తా ఉన్నది, బీఆర్ఎస్ పుంజుకుంది అని చెప్తా ఉన్నది. చూడాలి మరి రేపటి పంచాయతీ ఎన్నికలల్లో మరి బీఆర్ఎస్ పుంజుకుందా లేదా ఏంటి అనేది తెలుస్తుంది.